ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి ఎలాగంటండి? ఆశ్చర్యముగా వృద్ధి నందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై నేను నమ్ముతున్నాను. యేసయ్యను నమ్మిన తర్వాత మన జీవితాలు ఆశ్చర్యకరముగా వృద్ధి పొందును గాక. అందరూ మన ప్రక్కన ఉన్న వాళ్ళందరూ అన్యులందరూ కూడాను ఏమనుకుంటారంటే, యేసయ్య నమ్ముకోక మునుపు, వీరు చర్చికి వెళ్ళక మునుపు ఇలా ఉండేవాళ్ళు కాదు. కానీ చర్చికి వెళ్ళడం ప్రారంభించిన దగ్గర నుండి వీళ్ళ జీవితంలో చాలా అభివృద్ధి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అభివృద్ధి అంటే అన్ని రకములుగా అభివృద్ధి. అంత క్రితం వీళ్ళ కుటుంబంలో గొడవలు వినబడేవి, కుటుంబంలో కేకలు వినబడేవి, బూతులు వినబడేవి. కానీ ఇప్పుడు ఈ కుటుంబంలో గొడవలే జరగట్లేదు, సమాధానంగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటున్నారు. ఇంకా అంతేకాదు, నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము మన కుటుంబాల్లో ఏమి వినబడుతుందంటండి? రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. వాళ్ళ ఇంట్లో పాటలు వినబడుతున్నాయండి. ఏ పాటలు? అంతకు మునుపు సినిమా పాటలు వినబడాయి. ఇప్పుడు చర్చికి వెళ్తున్న తర్వాత వీళ్ళకి ఇంట్లో ఏమి వినబడుతున్నాయి? యేసయ్య పాటలు వినబడుతున్నాయి, ఆనంద కీర్తనలు వినబడుతున్నాయి, సంతోష గానాలు వినబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇంట్లో యేసయ్య పాటలు పెడుతున్నారా? యేసయ్య సువార్త పెడుతున్నారా? అందిస్తున్నారా? మీరు ఆ టీవీ ఆన్ చేసినా కానీ, లేకపోతే ఇంకా మీ ఇంట్లో ఏమున్నాయో వినిపించినప్పుడు, ఎవరైనా మన బంధువులు, మన స్నేహితులు యేసయ్యను ఎరగని వారు వచ్చినప్పుడు ఆ మాటలు వినపడుతుంటే, ఆ పాటలు వినపడుతూ ఉంటే అవి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. ఓహో, వీరు ఇంతగా ఆశీర్వదించబడటానికి ఇదే నా కారణం. దేవునికి స్తోత్రం. వీరు ఆశ్చర్యకరంగా వారి దేశం అభివృద్ధి నొందిందంట అండి. ఆ దేశం అభివృద్ధి నొందింది. అలాగనే మన జీవితంలో ఆ దేవుడు అటువంటి అభివృద్ధిని మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి. అంతక్రితం వాళ్ళ పిల్లలు బాగా మార్కులు వచ్చాయి కాదండి. ఎప్పుడైతే వీళ్ళు చర్చికి వెళ్ళడం ప్రారంభించారో ఇప్పుడు ఆ పిల్లలు క్లాసులో టాపర్స్గా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే వాళ్ళ పిల్లలకి మా చదువుల్లో బాగా అభివృద్ధి పొందారు, బాగా మంచి మార్కులు వచ్చినాయి, అలాగనే మంచి ఉద్యోగాలు వచ్చినాయి, వారి లైఫ్ సెటిల్ అయ్యింది, వారు దీవించబడ్డారు. ఎంత ఆశ్చర్యంగా మన చుట్టుపక్కల ఉన్న అందరూ, అన్ని జనులందరూ కూడా ఈ మాట చెప్పుకుంటారంట, ఎంత ఆశ్చర్యంగా వీరు అభివృద్ధి పొందారు. నిన్న మొదటిదాకా వీళ్ళు అద్దెంట్లో ఉండేవాళ్ళండి, ఈరోజు సొంత ఇల్లు కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం. సొంత ప్లాట్ కొనుక్కున్నారు, సొంత కారు కొనుక్కున్నారు, సొంత బండి కొనుక్కున్నారు, సొంత వాళ్ళకి ఇప్పుడు దేవుడు వాళ్ళ మందిరానికి వెళ్తాం ప్రారంభించారు. ఆశ్చర్యకరముగా వారిని అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. మనందరూ కూడా ఇటువంటి సాక్ష్యములుగా నిలబడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం ఇటువంటి సాక్ష్యం చెప్పబోతా ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను గురించి చుట్టూ ఉన్నవారు ఇటువంటి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో యోబు చేతి పనిని దేవుడు దీవించాడు. యోబును కలిగింది ఆయన ఇంటి చుట్టూ, ఆయన బిడ్డల చుట్టూ, ఆయన కలిగింది దాని చుట్టూ, ఆ గొర్రెల మందల చుట్టూ. చూడండి ఎన్ని ఉండే గొర్రెలు యోబు గారికి? 7,000 గొర్రెలను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో 7,000 గొర్రెలను. ఎన్ని ఉన్నాయి అంటండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 500 బహుమంది పనివారును, చాలా మంది పనివారు. ఈరోజు మీరు గమనించారా? ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే వారు అభివృద్ధి నొందినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి నొందుతారా? ఏమండి, బేల్దారి మేస్త్రిగా పనిచేసే ఆయన కూడాను అభివృద్ధి నొందుతాడా? రాడ్ బెండింగ్ పనిచేసే మేస్త్రి గారు కూడాను అభివృద్ధి నొందుతారా?
పెయింటింగ్ వేసే మేస్త్రి గారు కూడాను అభివృద్ధి పొందుతారా అంటే ఎవరి హస్తమును దేవుడు ఆ పనిని దేవుడు ఆశీర్వదించను గాక. ఆమేన్. నాది చిన్న ఉద్యోగం అండి, నా చిన్న వ్యాపారం అండి, నా చిన్న చేతి పని అండి అని ఏది అనుకున్నా సరే దేవుడు మీ హస్తములను తాకి ఆశీర్వదించనుగాక. మనం ఆయన హస్తంలో మన హస్తం పెట్టాలంటే మన హస్తం కూడా ఆయన హస్తంలాగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆశ్చర్యరీతిగా ఆ రాజ్యమును అభివృద్ధి పరిచిన తర్వాత దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడండి. ఎవరికి? హిజ్కియాకి ఒక పరీక్ష పెట్టాడంట. ఎంత ఆశ్చర్యంగా మీరు ఎలాగున్నా అభివృద్ధి నొందారని తెలుసుకోవడానికి శత్రు రాజు అయినటువంటి బబులోను రాజు గారు తన యొక్క అధిపతులను ఈ రాజ్యానికి పంపించాడంట. అప్పుడు ఈ రాజుగారంట మీకు ఎంతమంది సైన్యం ఉన్నారా అంటే, ఇదిగో మా సైన్యం అంతా చూడండి, ఎంతమంది మీకు ఎన్ని ఆయుధాలు మీకు ఉన్నాయి, ఇదిగో డాళ్ళు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, ఇంకా మాకు దగ్గర అంబులు ఉన్నాయి, లేకపోతే ఇంకా మాకు ఈటెలు ఉన్నాయి, ఇంకా మాకు అవున్నాయి ఇవన్నీ అని ఆయన గర్వపడి అన్నీ ఎవరికి చూపించాడంట? శత్రువుకి చూపించాడంట. చూపించవచ్చా చూపించకూడదా శత్రువుకి? ఏమండి, శత్రువు ఎందుకు వచ్చాడు అంటే మన దగ్గర ఏం బలం ఉందో తెలుసుకుందామని వచ్చాడు. ఈ రాజుగారు ఆ వివేచన కోల్పోయాడంట. ఎప్పుడైతే ఇవన్నీ దేవుడిచ్చాడో ఇప్పుడు మనసులోకి ఏమొచ్చిందంటే అండి, గర్వం వచ్చిందంట. ఇది శారీరక స్వభావం. జాగ్రత్తగా గమనించండి. శారీరక స్వభావం మన శరీరంలో మన మనస్సులో ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము అనుదినము దేవుని దగ్గర మనం తగ్గించుకొని ప్రార్థనలో ఉంటామో ఇటువంటి వాటన్నిటిని మనం సులభంగా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం అండి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో ఇటువంటి వాటిని మనం సులభంగా జయించగలుగుతాం. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు చేయమో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండమో, ఆయన పాదం లేదా కూర్చోకుండా ఉంటామో, లోకంలో తిరుగుతూ ఉంటామో, లోక సంబంధమైన పనుల మీద మనము ఎక్కువ సమయం గడుపుతూ ఉంటామో, అప్పుడు ఈ శరీర స్వభావం అనేది బయటపడతా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులమైన మనందరం కూడాను జాగ్రత్తగా ఉండాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించిన ఈ స్థితిలో నుండి, ఈ ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అంటే ఎదిగే కొద్దిగా మనం ఎలాగ ఉండాలి? ఒదిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. మనము దేవుడు దీవించినప్పుడు మనం ఎలాగ ఉండాలో, ఒకవేళ ఆ పరీక్ష పెట్టినప్పుడు కూడాను అలాగే ఉండాలి. పరీక్షలు రాకుండా ఉంటే ఎవరికైనా ఏమండి, అందరి జీవితాల్లో కూడా పరీక్ష అనేది తప్పనిసరిగా ఎదురయ్యిద్ది. మనం వద్దని కోరుకున్నా కానీ వచ్చేది. 10th క్లాస్ రాస్తున్న పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటున్నాయా లేవా? ఎక్కువ మంది వద్దంటారు ఎగ్జామ్. అడగండి, మీకు ఎగ్జామ్ పెట్టమంటారా వద్దంటారా? 2 ఆప్షన్లు మీకు ఇష్టం. పెట్టొద్దండి, పెట్టమన్నాం అనుకో ఎగిరి గంతేస్తారు కదా. అసలు మాకు ఎగ్జామ్ వద్దు ఏమొద్దు అంటారండి. చదువుకుంటాం కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టదు. కానీ విశ్వాస జీవితంలో మనందరికీ కూడాను పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చి దేవుడు శోధించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి మనకి శోధన ఎదురవుతుంది, ఒక్కొక్కసారి పరిశోధన ఎదురవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎప్పుడు? కుమారుని ఇచ్చిన తర్వాత. ఇక మునుప మా జాగ్రత్తగా, కుమారుని ఇచ్చాడా ముందు? పరిశోధన ముందు పెట్టాడా? ముందు కుమారునే ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అప్పుడు పరిశోధన, ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహామా, నీవు ప్రేమించు, నీకు ఉన్నటువంటి ఆ ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును ఆ మోరియా దేశంలోని పర్వతములలో ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించుము. 25 సంవత్సరాలు ఎదురు చూశాడే కుమారుడు కోసం అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు యుక్త వయసు వస్తూ ఉంది. ఆ టైంలో ఇప్పుడు ఆ ఇస్సాకును బలిగా అర్పణ చేయమని దేవుడు అబ్రహామును పరిశోధించెను. మనకి ఏ విషయాల్లో పరిశోధనలు వస్తాయి? హిజ్కియా విషయంలో, అతను అభివృద్ధి పొందిన అన్నిటి విషయంలో శోధన వచ్చింది.
తన హృదయములో ఉన్న ఉద్దేశములన్నీ తెలుసుకోవటానికి దేవుడు అతనిని విడిచిపెట్టెను అని రాయబడింది. రాత్రి మనం ఏం చదువుకున్నాము? దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఇప్పుడు ఈ రోజున హిజ్కియా తన హృదయములో ఉన్న ఉద్దేశములన్నిటినీ దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశోధిస్తా నీ మనసులో ఉన్న ఆలోచనలను పరిశోధిస్తున్నాడు. చూడండి, హిజ్కియా కలిగినటువంటి ఘనతను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కలిగిన ఆరోగ్యాన్ని బట్టి కదండి మరణ దశలో నుండి లేపబడ్డాడు. మరణ స్థితిలో నుంచి లేపబడ్డాడు. ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నీవు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావు, నీవు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. జాగ్రత్త గమనించండి. నేను చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటా, ఈయన రాజుగారు అయి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నీ రాజ్యాన్ని చక్కబెట్టుకోమనలేదు, నీ సింహాసనాన్ని చక్కబెట్టుకోమనలేదు, నీ ఆస్తిపాస్తులు చక్కబెట్టుకోమనలేదు, నీ ఇంటిని చక్కబెట్టుకో. మన ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు నిన్ను ప్రేమించి ఒంటరిగా ఉన్న నీకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబంలో నీకు బిడ్డలను ఇచ్చాడు, కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు. వారి జీవితాలు చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకే నేను చాలాసార్లు చెబుతున్నా, మా అబ్బాయి ఉద్యోగం కోసం కంటే, మా అమ్మాయి వివాహం కోసం కంటే వారి రక్షణ కోసం ముందు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వారు రక్షణ పొందారంటే మీరు కోరుకున్న అన్నీ కూడా దేవుడు వారికి దయచేయను గాక. ముందు మనం ఏం కోరుకోవాలంటే వారికి ఏం కావాలి? రక్షణ కావాలి. వారు ఎక్కడ ఉండాలి? సహవాసములో ఉండాలి, మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటన్నిటి విషయంలో పరీక్ష పెడతా ఉన్నాడు. జాగ్రత్త. మన జీవితంలో కూడా మనకి ఏమేమి ఇస్తున్నాడో వాటన్నిటి విషయంలో కూడా పరీక్ష పెడుతున్నాడు. దేవుడు నిన్ను తన రక్తంలో కడిగాడు. యేసయ్య నిన్ను తన రక్తంలో కడిగాడు. ఇప్పుడు నీ పరిశుద్ధత విషయంలో ఆయన పరీక్ష పెడుతున్నాడు. పరిశుద్ధముగా ఉంటారా ఉండరా? పరిశుద్ధతను కాపాడుకుంటారా ఉండరా? పరిశుద్ధతను కాపాడుకుంటారా పోగొట్టుకుంటారా? యోసేపుకి ఒక పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో యోసేపు నిలిచాడు, గెలిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. యోసేపు జీవితంలో ఎదురైన పరీక్షలో యోసేపు నిలబడ్డాడు. అదే పరీక్ష దావీదుకి ఎదురైంది. అదే పరీక్ష దావీదుకి ఎదురైంది. కానీ దావీదు ఆ పరీక్షలో పడిపోయాడు, ఓడిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డరా, మనము గెలుస్తున్నామా ఓడిపోతున్నామా? పరీక్ష ఎదురవుతుందా ఎదురవట్లేదా? తలంపులలో ఎదురవుతుంది, క్రియలలో ఎదురవుతుంది, పనుల్లో ఎదురవుతుంది, పరిస్థితుల్లో ఎదురవుతుంది. ఏ పరీక్ష మనకు ఎదురైనా సరే వాటిలో మనము నిలిచి గెలవాలంటే మనం ప్రభువుని హత్తుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 10-11 వచ్చిన వాళ్ళు అక్కడ తెలియజేస్తాడు, ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఒక సమస్య ఎదురైనా, ఒక పరీక్ష ఎదురైనా, ఒక కష్టం వచ్చినా, ఒక శోధన వచ్చినా, పరిశోధన వచ్చినా మనము నిలబడి ఉండాలి. ఎందుకంటే అది మన మేలు కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, యోబు జీవితంలో ఎదురైన పరీక్ష మన అందరి జీవితంలో, ఎవరి జీవితంలో కూడా ఎదురు కాలేదు. కొన్నిసార్లు దేవుడు సైతానికి అవకాశం ఇస్తాడు. ఎందుకని? మన మీద ఉన్న అపారమైన నమ్మకంతో. దేవునికి మహిమ కలుగును గాక. నీవంటే దేవునికి ఎంతో నమ్మకం ఉంది. నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఏమన్నాడండి? ఏ బిడ్డ అంట? నా ముద్దు బిడ్డ ఎఫ్రాయిము, నీవు నా ముద్దు బిడ్డవయ్యా. దేవునికి మనం అందరం కూడా ముద్దు బిడ్డలమే. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒక తల్లికి, ఒక తండ్రికి అందరూ ముద్దు బిడ్డలు కాదు. ఒక కుటుంబంలో మనం చెప్పాను, ఒక సమస్య వచ్చింది, ఓకేనా? ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, మనం చెప్పాను కదా. ఒక కుమార్తె తన పెళ్లి విషయంలో తన తల్లిని చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదు. ఎందుకని జరిగిందయ్యా అంటే, అక్కడ ఆ కుటుంబంలో ఉన్న విషయాలు కొన్ని సేకరించిన వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. నా మాటలు కాదు, నాకు తెలిసిన విషయం కాదు.
నేను దీనికి సంబంధం లేదు. ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, ఆమె తల్లి అంట ముందు ఒక ఆయన వివాహం చేసుకుందంట. ఆ మొదటి సంబంధానికి ఈ పెద్ద అమ్మాయి పుట్టిందంట. ఎవరు? పెగ్గొచ్చిన ఆమె. ఆ భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఈమెం చేసింది? మరలా వివాహం చేసుకుంది. మరలా ఇంకొక కుమార్తె పుట్టింది. ఇప్పుడు ఈమె పెద్ద కుమార్తెను కన్నది ఈమె, చిన్న కుమార్తెను కన్నది ఈమె. కానీ చిన్న కుమార్తె ఆమెకు చాలా ఇష్టం అంట. పెద్ద కుమార్తెని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. పెద్ద కుమార్తెను బాధించటం ప్రారంభించింది. పెద్ద మనుషులందరూ 7 సంవత్సరాల వయసులోనే ఆ పెద్ద కుమార్తె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. ఏమని? మా అమ్మ నన్ను టార్చర్ పెడుతుంది, నేను ఇక్కడ మా అమ్మ దగ్గర ఉండలేను, నన్ను చంపేసిద్దేమో. ఎంత వయసు అంట? 7 సంవత్సరాల వయసులోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీసులు వచ్చారు, పెద్దలు కూర్చున్నారు, అందరూ కలిసి చెప్పారు, అమ్మ ఈ అమ్మాయిని కొంతకాలము మీ బంధువుల దగ్గరికి పంపించేసాయంటే ఆ తల్లి చెల్లెల దగ్గరికి, చిన్నమ్మ దగ్గరికి పంపించారు. అక్కడ చాలా కాలం ఉంటుందంట. 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చిందంట. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ టార్చరు ప్రారంభమైందంట. గమనించారా? ఒకవేళ సవితి తల్లి ఇది అనుకోవచ్చు, తండ్రి వేరేనా, తల్లి మాత్రం ఒకటే, కన్న తల్లి ఆమె. ఆ కుటుంబంలో అలాగున సమస్యలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈమె తల్లిని చూసి ఆ కుమార్తె నా జీవితం నేను సెటిల్ చేసుకోవాలి అని ఆలోచనకు వచ్చిందంట. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఆ బిడ్డ అనుకుంటుంది, మా అమ్మ ఉంటే నా లైఫ్ సెటిల్ కాదు, మా అమ్మ ఉంటే నా లైఫ్ సెటిల్ కాదు. ఆ తల్లి అనుకుంటుంది, అమ్మ మేము చెప్పిన ప్రకారంగా నీ వయసు వచ్చిన తర్వాత నీకు వివాహం చేస్తాము, ఎందుకంటే నా జీవితంలో నేను భర్తను కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి అని ఆ తల్లి ఆలోచన చేస్తా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయితో అంటుందంట, నువ్వు గనక మా అమ్మని చంపపోతే నేను ఆత్మహత్య చేసుకొని నీ మీద మరణ వాంగ్మూలం ఇచ్చి చచ్చిపోతాను, నిన్ను తీసుకెళ్ళి జైలు పడేస్తారంట. ఎవరి నిర్ణయం కరెక్ట్? ఎవరి నిర్ణయం కరెక్ట్? మీరు చెప్పిన నాకు కథ జరుగుతూనే ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జైల్లోనే కూర్చున్నారు ఇద్దరు. ఎవరు? ఆ లవర్స్ ఇద్దరు జైల్లో కూర్చున్నారు. ఆ చంపిన వాడికి సహాయం చేస్తానికి ఒక తమ్ముడు కూడా వచ్చాడు, అన్నదమ్ములు కూడా జైల్లో కూర్చున్నారు. అదే సమస్యకి పరిష్కారమా? అదే నా పరిష్కారం? పరీక్షలు ఎదురవుతాయి. ఈ పరీక్షల్లో మనం దేవుని మీద అనుకుంటే, ఒకవేళ ఆ కుటుంబంలో సువార్త ఉంటే, ఆ తల్లి, ఆ బిడ్డ, ఆ కుటుంబం ఇటువంటి పరీక్షల్లో ఉండేది కాదు. దేవుని వాక్యం ఏంటి? దేవుని మేలు పొందితే వారందరూ కూడా దేవుని ప్రేమను పొందిన వారైతే దేవుని సన్నిధిలో ఎంతో ఆనందంగా ఉండేవారు. తమ జీవితాలు దేవునికి అప్పగించుకొని దేవుని కృపలో ఆశ్చర్యకరముగా అభివృద్ధి నొందేవారు. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఏదైనా మన జీవితంలో ఒక పరీక్ష ఎదురైందంటే అది మన మేలు కోసమే. యోబు జీవితంలో పరీక్ష ఎదురైతే అది యోబు మేలు కోసమే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మనను ఆశీర్వదించి పరీక్ష పెడతా ఉన్నాడు. ఆశీర్వదించి పరీక్ష పెడుతున్నాడు. నిన్ను ఆయన రక్తములో కడక్కుండగా నిన్ను పరీక్ష పెడతలా నీ పరిశుద్ధత గురించి. ఆయన నీకు విశ్వాసమును అనుగ్రహించి, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఆయన వైపు మనం చూడాలి. మనకు విశ్వాసం ఇచ్చి మన విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇగో అగ్నిగుండం లాంటి పరీక్ష వచ్చింది. అయినా సరే వారందరూ కూడా, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మన జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు వస్తాయి, అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో కూడా మనము దేవుని మీద ఆనుకున్నప్పుడే విజయాన్ని చూడగలుగుతాం. మన హృదయంలో వాక్యం ఉండాలి, మనం దేవునితో సహవాసంలో ఉండాలి. చూడండి, ఆయన మనకు అన్నీ ఇచ్చి అప్పుడు పరీక్షిస్తున్నాడు. ఒక యవనస్తుడంట తల్లిదండ్రులు అడుగుతుందంట, అయ్యా ఇవాళ ఆదివారం దేవుని మందిరానికి రాయి. ఆదివారమా? నాకు చాలా పనులు, నేను చాలా బిజీ. బుధవారం రాత్రిపూట విజ్ఞాన ప్రార్థన ఉందయ్యా, రాయ విజ్ఞాన ప్రార్థన రాయ అంటే బుధవారమా?
సాయంత్రం నేను వచ్చేసరికి 10 అయ్యిద్ది. అప్పుడు ప్రార్థన అయిపోయిద్దిగా, నాకు కుదరదు, నాకు టైం లేదు, నేను చాలా బిజీ. సరే శనివారం రాత్రి అన్నారా అంటే శనివారం కూడా నాకు నైటు కుదరదు. కానీ మనము దేవుడిచ్చిన సమయాన్ని రోజుకి 24 గంటలు ఎవరు ఇస్తున్నారు మనకి? ఆరోగ్యం బాగుంటేనే, నువ్వు మంచంలో ఉంటే ఏ ఉపయోగం లేదు. అన్నీ బాగుంటేనే ఇంట్లో ఉండవు కదండి. అన్నీ బాగుంటేనే నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తూ ఉంటావు. ఆ బిడ్డ అంటున్నాడంట, నేను చాలా బిజీ, నాకు రావడానికి కుదరదు అన్నాడంట. ఒక రోజున వాళ్ళ అమ్మ గట్టిగా చెప్పింది, అయ్యా నువ్వు దేవుడు నీకు ఇచ్చిన చదువును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ వ్యాపారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు. రేపు ఈ లోకయాత్ర ముగిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నీకు? రాత్రి పడుకొని అనుకుంటున్నాడంట, ఏంది మా మమ్మీ ఇట్టగంది, రేపు చనిపోతే ఎక్కడికి వెళ్తాము అంటుంది. ఏంది, మనం క్రిస్టియన్సే కదా, మనం ఎక్కడికి పోతాము? మనం పరలోకమే పోతాం కదా. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఎప్పుడు? ఓ మై గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తుంటారు కదా. అనుకుంటా పడుకున్నాడంట, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అని. ఒక కళ వచ్చిందంట, దేవుడు కళ చూపించాడంట. ఆ కళలో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత పైకి వెళ్తూ ఉన్నాడంట. పైకి వెళ్తా ఉంటే దూరంగా పరలోకం కనపడుతుందంట. ఓహో అది పరలోకం కదా, మనం వెళ్ళేది అక్కడికే కదా అని అనుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళట్లేదంట. ఇదేంది నేను అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి, అయ్యా ఒకసారి అక్కడికి వెళ్తాను అక్కడ అంటే, సరే వెళ్ళి చూసి రమ్మన్నారంట. ఆ పరలోకం గేటు దాకా వచ్చాయంట. గేటు దగ్గరంట దేవదూతలు నిలబడి ఒక గ్రంథాన్ని ఓపెన్ చేశారంట. అక్కడ అడిగా అంటే ఏంటి ఆ గ్రంథం అన్నాడంట. ఏమిటి ఆ గ్రంథం అంటే, ఇది జీవగ్రంథము. ఈ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వారు మాత్రమే పరలోకంలోకి రావాలి, మిగతా రావడానికి అవకాశం లేదు. నా పేరు ఉందని చూడండి అన్నాడు. ఏం పేరు నీ పేరు? ఇదిగో నా పలానా పేరు. ఈ పేరు ఈ జీవగ్రంథం లేదు. నా పేరు మీ లేకపోవటం ఏంది? మా ఇంటి పేరు కూడా ఉంది చూడండి, ఇంటి పేరు చూడమన్నా. మీ ఇంటి పేరు కూడాను ఇందులో లేదు. నా ఫోన్ నెంబర్ చూడండి, మ్యాచ్ అయ్యిద్దేమో. నా ఈమెయిల్ చూడండి, మ్యాచ్ అయ్యిద్దేమో. నా వాట్సాప్ చూడండి, నా ఇన్స్టాగ్రామ్ చూడండి, ఏమీ మ్యాచ్ కావట్లేదు అయ్యా. అసలు నీ పేరే ఇందులో లేనే లేదు. అసలు ఆ పేరు రాసేది ఎవరు? ఈ గ్రంథంలో ఆ పేరు రాసేది ఎవరు? యేసయ్య రాస్తాడయ్యా. ఆయన పిలవండి ఒకసారి. ఆయనే వచ్చాడు. వచ్చి ఏది నాన్న అంటే, ఎందుకని ప్రభువా నా పేరు రాలేదు నువ్వు అంటే, ఆయన అన్నాడంట, నీ పేరు రాసే అంత తీరిక నాకు లేదయ్యా, నేను చాలా బిజీగా ఉన్నాను, నీ పేరు నేను రాయలేకపోయాను అని సమాధానం ఇచ్చేసరికి అవాక్కు అయిపోయాడంట. నేను మా మమ్మీ అడిగితే, మా డాడీ అడిగితే, మా పాస్టర్ గారు అడిగితే నేను చాలా బిజీ అండి అని చెప్పానే. ఇప్పుడు యేసయ్య కూడాను ఇదే మాట చెబుతున్నాడు, నా పేరు రాయటానికంట ఆయనకు తీరిక లేదంట. గమనించారా? మనం పరీక్షలో నిలబడితేనే రేపు రాకడలో ఎత్తబడతాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.